ప్రాణ విద్య పార్ట్ 10. అతీంద్రియ శక్తుల యొక్క బోధ భృగుటి మధ్య భాగంలో గల ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. కానీ దీని మూల కారణం శరీరం యొక్క హృదయ కుహరంలో ఉంటుంది. ఇందుకు ప్రాణాయామ సాధన కూడా తీవ్రంగా చేయవలసి ఉంటుంది. ఇందులో అత్యంత సులభమైనది సోహం సాధన. దీనివల్ల ఆత్మ యొక్క పొరలలో విశిష్టత ఉత్పన్నమవుతుంది. వ్యక్తులు భావనాశీలుగాను ఉదాత్త హృదయాలుగాను మారుతారు. అతీంద్రియ శక్తుల ప్రచండ శక్తి కావాలంటే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని ప్రాణాగ్నిని ప్రజ్వలింప చేయాలి మరియు జాజ్వల్యమానమైన వజ్ర మేరుదండంలోని సూక్ష్మ మార్గంలో మస్తిష్కంలోని మధ్య కేంద్రంలో ఉన్న బ్రహ్మరంధ్రం వరకు చేర్చవలసి ఉంటుంది. అతీంద్రియ సామర్థ్యంలో దివ్య దృష్టి, దివ్యశ్రవణము, ఇతరుల ఆలోచనలు గ్రహించగలుగుట, ప్రాణభారము, పరకాయ ప్రవేశం లాంటి సిద్ధులు ప్రాప్తిస్తాయి. మానవ విద్యుత్ శక్తి యొక్క గరిమ మరియు ఉపయోగము. నిద్రకు సంబంధించినంత వరకు మనకు తెలిసినది ఏమిటంటే ఇది కేవలము శరీరం యొక్క అలసటను తీర్చుకునే సామాన్య రోజువారీ ప్రక్రియ. ఇప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే మస్తిష్కంలోని సచేతన భాగము అచేతన స్థితికి ఎందుకు వెళుతుందంటే అంతరిక్షంలో ప్రవహించే విద్యుత్కారాల నుంచి మనకు ఉపయోగపడే అంశాలను స్వీకరించే అవకాశం కలుగుతుంది. ఏరియల్ యాంటీనా రేడియో తరంగాలను పట్టుకుంటుంది. నిద్రావస్థలో మన అచేతన మనస్సు అదే పని చేస్తూ ఉంటుంది. తన శారీరక మానసిక కార్యకలాపాలను నడుపుకోవటానికి కావలసినంత విద్యుత్ హారాన్ని ఆకాశం నుండి గ్రహిస్తుంది. శారీరక మానసిక స్థితుల్లో గడబిడ జరగడానికి కారణం నిద్రలో అవసరమైనంత విద్యుద్హారము శరీరానికి లభించకపోవటమే. అందువలన అవసరమైనంత నిద్రపోవాల్సిందే. మామూలు విద్యుత్ ద్వారా రకరకాల ఉపయోగకరమైన యంత్రాలను నడపటం తెలుసుకొని మనం ఎంతో లాభాన్ని పొందుతాం. అలాగే మానవ శరీరంలో విద్యుత్ సామర్థ్యం గురించి కూడా మనం తెలుసుకొని ఉపయోగించుకోగలిగితే వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. ఇంతేకాక దీని ద్వారా ఎక్కువ శక్తి కలిగిన వారు తక్కువ శక్తి కలిగిన వారికి సహాయం చేయగలుగుతారు. ప్రభామండల రూపంలో ఉన్న విద్యుత్ సంపద యొక్క సదుపయోగం. వైజ్ఞానికులు మతానుసారము మనుష్య శరీరము లేక మస్తిష్కము ఏ సూక్ష్మ రసావలతో ప్రభావితం చేయబడిందో అది వారి చుట్టూ ఉన్న వాతావరణంలో నిలిచి ఉన్న రుణ అయాన్ల యొక్క పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఈ ధనావేశము వ్యక్తి తేజోవల మీద పెరుగుతుందో అప్పుడు తామస ప్రవృత్తులు చెలరేగటం మొదలవుతాయి. భేదాభిప్రాయాలు పుడతాయి. లేకపోతే సైకో సామాటిక లాంటి అనేక రోగాలు కలుగుతాయి. రుణయాన్లు ప్రకృతి సాహచర్యంలో ఉండే వ్యక్తి యొక్క తేజో వలయంలో అధికమవుతాయి. అదే వ్యక్తికి స్ఫూర్తిని, చేతనాశక్తిని మరియు సక్రియతను పెంచుతాయి. విద్యుతావేశము ధన, రుణ అని రెండుగా విభజించబడి ఉంటుంది. మనుషులలో రుణ విద్యుత్ అయాన్ల పరిమాణంలో ఎక్కువ తక్కువలు వారిలో పరివర్తనకి కారణమవుతుంది. ఈ రుణ అయాన్ల శ్వాస ద్వారా మరియు చర్మం ద్వారా కూడా లోపలికి ప్రవేశిస్తాయి.
కొంతమంది వైజ్ఞానికుల ప్రకారము ప్రకాశ మార్గంలో సమానంగా నడిచే ప్రోటాన్ని సమరూపంగా గల న్యూట్రాన్ కణాలు మాయాండ్స్ 66 కూడా సూక్ష్మ రూపంలో ఎలాంటి ఆటంకము లేకుండా శరీరంలోని మస్తిష్కంలోని విద్యుత్ మండలంలో ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితము బర్కిలీ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియాలో చెందిన ఆల్బర్ట్ పాల్ క్రోగర్ అనే వ్యక్తి ప్రతిపాదించిన దాని ప్రకారము శరీరం లేక మస్తిష్కంలోని సూక్ష్మ రసస్రావాల వృద్ధి, స్ఫూర్తి మరియు సక్రియతకు రుణ అయాన్లు వాయుమండలంలో ఉండటం మిక్కిలి అవసరం. తల్లి గర్భం నుండి బయటికి రాగానే శిశువుకు నలువైపులా రుణ అయాన్ల ధారలు తయారవుతాయి. అంతేగాక చివరి వరకు ఇవే ప్రాణశక్తిని తయారు చేస్తూ జీవన శక్తిని నింపుతూ ఉంటాయి. అయాన్లు అనగా స్వీకరించే గుణము లేక సమర్పణ అనవచ్చు. అందువల్ల రుణ అయాన్లను పొందేందుకు సరైన మార్గం సమర్పణ. వైజ్ఞానికులు కూడా శానిటోరియంలోనూ ముఖ్య నిర్ణయాలు తీసుకునే అధికారులు తమ అధికార కార్యాలలోనూ ఆ చుట్టుపక్కల కృత్రిమ జల యంత్రాలను ఏర్పాటు చేసుకుంటారు. ఫౌంటైన్లు, పూలగుత్తులు, పచ్చటి మొక్కలను ఉంచుతారు. ఎందుకంటే ప్రకృతి సహకారంతో ఈ కాంతి మండలము అయాన్లు పనిచేస్తాయని గ్రహించారు అనటానికి ఇది పెద్ద ఉదాహరణ. తూర్పు నుండి వీచే గాలిలో అప్పుడప్పుడు వాతావరణంలో ధనాత్మక అయాన్ల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దక్షిణపు గాలి రక్తము గడ్డగట్టడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది. దీనివలన రక్తస్రావము, పక్షవాతము మొదలగు రోగాలు దక్షిణపు గాలి వల్ల అతి త్వరగా నయమైపోతాయి. ఆలోచనాధారలు పరిపుష్టి నుండి తేజోవలయ రూపంలో అంతఃస్థితి యొక్క ప్రకటీకరణ, వ్యక్తిత్వము లేక ప్రతిభ చక్కటి రూపాన్ని పొందుతాయి. మూసలో పోసిన రూపం వంటి మనిషిగా మారిపోతాడు. స్వస్తి.